ఆకు చాటు పిండ తడిసి సావిత్రి, మరి నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. ఏంటో నీ శుతిమెత్తనైన చేతులతో నా వీపు తోమాలి గాని ఈ అంటు తవ్వుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వులే, ఎవడొకడు తోమేస్తాడు. మళ్ళీ ఇంత పని గుంకోళ్ళు ఎందుకు? నువ్వే తోమేసి పెట్టరాదా? ఓకే, తోమేస్తాను. మద్దలు చేయటం అంటే కష్టం గాని అంటు తోమటం అంతసేపే. నువ్వు తొలగొచ్చే. ఎలా ఉతుకుతున్నానే? చాలా బాగా ఉతుకుతున్నావు కానీ ఇట్ట మనుషుల్ని కూడా బర్ర ఉతికేస్తే చాలా బాగుంటది. ఏంటి మనుషులు ఉతికేది? ఈ ఉతుకుతున్నారు కదా, సర్దుకోవే. మనుషులు ఉతకడం నా వల్ల కాదు. బాగా జరిగానా? కాంపౌండర్ గా వచ్చావు, ఇప్పుడు ఇంటి పనులు కూడా చక్కగా చేస్తావు. తొందరగా వంట కూడా నేర్చుకో. అలాగే. ఎలాగో సావిత్రికి మంచి సంబంధాలు వస్తున్నాయి, పెళ్లి చేసి పంపించేస్తా. అమ్మగారు, అయ్యో, నేను ఇవి కరగటం, అంటు తవ్వటం, నీళ్లు తోడటం, బట్టలు ఉతకటం ఎందుకు నేర్చుకున్నాను అనుకున్నావమ్మా? సావిత్రిని పెళ్లి చేసుకోవడం కోసం అమ్మా. మీరు అలా అంటే నా జీవితం చీకేసిన తాటికాయ అవుద్దమ్మా. ఈ విషయం అత్తయ్యకి తెలుసా? తెలీదమ్మా. ముందు అత్తయ్య పర్మిషన్ తీసుకో. అమ్మా, ఏంట్రా? నెత్తి మీద ఎంట్రుకలు ఊడిపోతున్నాయమ్మా. అయితే నన్నేం చేయమంటావు? అదేనమ్మా, నా పెళ్ళి. ఏ దేశం అమ్మాయి కావాలరా? దేశం ఏదైతే ఉందిలేమ్మా, పని మనిషినేగా పెళ్లి చేసుకునేది. అదే, ఏ దేశపు పని మనిషి కావాలి అని అడుగుతున్నాను. దేశం గురించి నీ డీటెయిల్స్ ఎందుకులేమ్మా? మన ఏంట్రా? మన ఇంట్లో పని అమ్మాయి ఉంది కదమ్మా, దాన్ని చేసేసుకున్నాను అనుకోమ్మా. అదేమో మీ వెనకాల తిరుగుతుంటది, నేనేమో బాబు గారి వెనకాల తిరుగుతుంటా. పాపం, మంచి పిల్లరా. అవునమ్మా. చూస్తూ చూస్తూ దాని గొంతు ఎలా కొయ్యమంటావు? సరే, దానికి ఇష్టమేనా? ఏమోనమ్మా, నా ప్రయత్నం నేను చేశాను. అదెక్కడా? ఇక్కడే. ఏంటే, నీకిష్టమేనా? ఇక్కడేనమ్మగారు. ఏం నచ్చింది వాళ్ళు? అలా అడిగితే ఏం చెప్పుద్దమ్మా, సిగ్గుపడుద్ది కదా. నాకేడు సిగ్గు. సిగ్గులేదా? అమ్మగారు, ఈయనగోరు పేకల్ని కోసికపోయినా కూరగాయలు కసకసా కోసేస్తారు, అంట్లు బాగా తోమేస్తారు, నీళ్లు బరాబరా తోడేస్తారు, బట్టలు దబదబా ఉతికేస్తారు. నాకేటు ఒక గుడిసె ఉన్నది కదా, ఆ గుడిసె కాపలా కావాలి. ఈయనగోరిని చేసుకుంటే నా గుడిసె కాపలా ఉన్నట్టుంటది, నాకు మొగుడు ఉన్నట్టుంటది.